హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రవి ద ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్లో ఈరోజు 6th ప్లేస్. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అనంతగిరి హిల్స్ అయితే ట్రెక్ చేయడానికి వెళ్తున్నాం. వీడియో చూసే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేస్తే ఎక్కువ మనం చేసే ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అన్ని చూడొచ్చు. సో మనం ఆల్మోస్ట్ అనంతగిరి హిల్స్ అయితే రీచ్ అయిపోయాం. హిల్స్కి 2 కిలోమీటర్స్ ముందు మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ని మార్కండేయ ఋషి ద్వాపర యుగంలో అనంతగిరి హిల్స్కి యోగ సాధన కోసం వచ్చినప్పుడు నిర్మించారంట. అంటే అప్రాక్సిమేట్గా 5000 ఇయర్స్ ఎగో బిల్డ్ చేసిన టెంపుల్ ఇది. దర్శనం కంప్లీట్ చేసుకుని అనంతగిరి వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యా. ఈ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ముందుకెళ్తే రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ కార్ అండ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. బైక్ 10 రూపీస్ అండ్ ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్లోని నాగదేవత అండ్ నంది విగ్రహం కనిపిస్తాయి మనకి. మంజుమల్ బాయ్స్ మూవీలో లాగా ట్రెక్కింగ్లో ఎవరికి ఏం కాకుండా ఉండడానికి దండం పెట్టుకుని వెళ్ళడానికి పెట్టారేమో. సో ఇక్కడ స్టార్ట్ చేసి అలా నడుచుకుంటూ ఆ వెనక్కి కనిపిస్తున్న మౌంటైన్ బ్యాక్ సైడ్ వరకు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లక్కీగా ఈరోజు క్లైమేట్ కూడా కూల్గా ఉంది ట్రెక్ చేయడానికి వీలుగా. ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గో ఫర్ ట్రెక్కింగ్. హాఫ్ డిస్టెన్స్ ట్రెక్ చేసాక మనకి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ చూడడానికి అయితే బాగుంది. అటు ఇటు మౌంటైన్స్, వెనక వాటర్ ఫాల్స్, ఎదురుగా వ్యూ. సో ప్లేస్ అయితే చూడడానికి అదిరిపోయింది. ఫైనల్గా ట్రెక్ చేసుకుంటూ మౌంటైన్ లాస్ట్ వరకు రీచ్ అయిపోయాం. 360 డిగ్రీస్లో మొత్తం మౌంటైన్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. చూడడానికి అయితే మామూలుగా లేదు. అండ్ ఇంకా మనం ట్రెక్కింగ్ అనేది కంప్లీట్ కాలే. ఇప్పటి వరకు మౌంటైన్ చుట్టూ ట్రెక్ చేసాం. ఇప్పుడు మౌంటైన్ పైన వాచ్ టవర్ ఉంటుంది, అక్కడ వరకు ట్రెక్ చేసుకుంటూ రీచ్ అవ్వాలి బెస్ట్ వ్యూ కోసం. మనం ఎప్పుడెక్కడ ట్రావెల్ చేసినా ఎవరో ఒకరు పరిచయం అవుతారు మనకి. అలాగే ఈ ట్రెక్కింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ పరిచయం అయింది మనకి. వాళ్ళతో అలా సరదాగా ట్రెక్ చేసుకుంటూ మౌంటైన్ పైకి రీచ్ అయిపోయాం. కానీ పైకి వచ్చాక అసలు ప్రాబ్లం ఎదురైంది. వాచ్ టవర్కి వెళ్ళే దారి నుంచి తప్పిపోయి పక్కన తుప్పల్లోకి వెళ్ళిపోయాం. అక్కడ నుండి అసలైన రూట్ ఫైండ్ చేయడానికి మేము పడ్డ తిప్పలు చూపిస్తా చూడండి. ఫైనల్గా కింద మీద పడి ఏదో వాచ్ టవర్ రూట్ అయితే ఫైండ్ చేసాం. వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేశారు. సో మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే అర్జెంట్గా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మనం ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకుని కొత్తపల్లి రిజర్వాయర్కి స్టార్ట్ అయ్యాం కయాకింగ్ కోసం. కొత్తపల్లి రిజర్వాయర్కి అయితే రీచ్ అయిపోయాం మనం. ఎంట్రన్స్లో 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బైక్కి. అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి సింగిల్ కయాకింగ్ 200, డబల్ కయాకింగ్ 300, పెడల్ బోట్ 400 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మనతో పాటు వచ్చిన గ్యాంగ్ ట్రెక్కింగ్ అయిపోగానే హైదరాబాద్కి రిటర్న్ అయిపోయారు. సో నేను ఒక్కనే ఉన్నా, సోలో కయాకింగ్ తీసుకున్నా. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో ఫర్ కయాకింగ్.
కయాకింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ అయితే రిటర్న్ అవుతున్నా. కరెక్ట్గా ఫారెస్ట్ ఏరియాలో మన బైక్ అయితే పంచర్ అయిపోయింది. 2 కిలోమీటర్స్ నడిపించుకుంటూ వచ్చాక మనకి పంక్చర్ షాప్ అయితే కనిపించింది. వాడు ట్యూబ్ పోయింది, కొత్త తీసుకోవాలని చెప్పి 400 దొబ్బేశాడు నా దగ్గర. సో ఫైనల్లీ హైదరాబాద్కి సేఫ్గా రీచ్ అయిపోయాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ హైదరాబాద్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.